రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు అయింది అని జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నేతలు లేకుండా చేద్దామని చూస్తున్నారు అని చంద్రబాబు, పవన్, జగన్ ఈ ముగ్గురు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని ఒక్కళ్ళు కూడా అడగలేకపోతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజల పార్టీ అనేది ఎవరూ మర్చిపోవద్దు అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడో బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్. వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఏపీ శాసన మండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. హెరిటేజ్ అంశంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్టతను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని, సీనియర్ నేత అయిన బొత్సకి నెయ్యికి చీజ్కు తేడా తెలియదా అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చింది అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని, ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలి అని అన్నారు. ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా, రోజైనా, 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో
ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. హిందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు కొనిపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్ సరికట్టాం. కానీ ఆ రోజు ఫ్రాక్షన్ సరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యి అని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపు అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి. కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అల్వాపి గారు అధ్యక్ష అధ్యక్ష చూడమంది అధ్యక్ష ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. ఇవాళ మేము చెప్తున్నదే, ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ముందు ఎవరైతే అధ్యక్ష ఆ దేవదేవులను తీసుకొచ్చి మీకు పెట్టి దోపిడీ చేస్తామని ఎప్పుడు అధ్యక్ష
ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చ మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబడికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31 నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం ఉదయం గుంటూరు బయలుదేరారు. పోలీసులు అంబటి వాహనం వెనుక 3కు మించి వాహనాలు ఉండకూడదు అని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం బయలుదేరిన వెంటనే కాన్వాయ్గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళ్తా, లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళ్తా అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఈ తరహా దాష్టికం చేయడం సరికాదని అన్నారు. ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తే నా వెంట 10 మంది వస్తారు. నేను ఒక పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందినవాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఆంక్షలు? నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టారని వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వు, ఎవరిని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలబెట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలబెట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గోండాలు పోలీసులు. 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిద్దా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకుండా ఉన్నాయండి. నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా ఈ అన్యాయం అని మీరు రెచ్చగొట్టారు. వాళ్ళని లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. ఏంటిది? డెఫినెట్గా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసలోడు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది, నడిచి వెళ్తా. వాళ్ళు అలౌ చేసి అసెంబ్లీ సమావేశాలలో కాకినాడ జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఓ అద్భుతమైన లక్ష్యంతో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటైన అంగన్వాడీ వ్యవస్థ లక్ష్యానికి దూరంగా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయని, పేద గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ తద్వారా ఓ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అనే లక్ష్యానికి ఈ రోజు ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని, నిర్వీర్యం అయిపోతున్న వ్యవస్థను గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అని కోరారు. ఇటీవల అనపర్తి నియోజకవర్గంలో 2-3 అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసినప్పుడు వచ్చిన అబ్జర్వేషన్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేసినప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 55,000 సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 1,10,000 మంది టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. అనేక కారణాలు ఏవైనా అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక్కొక్క సెంటర్లో 2-3 కూడా ఉంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళ శాలరీస్ కూడా సరిపోని పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిర్లిప్తంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి 1990 దశకంలో 250 రూపాయలు కానీ 225 రూపాయలతో కానీ గౌరవ వేతంతో మొదలైన వాళ్ళు ఇవాళ 11,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. వారి వేతనాలు పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 10,000 వేతనం దాటడం వల్ల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకి అనర్హులు అవుతా ఉన్నారు అధ్యక్ష. అందువల్ల సంక్షేమ పథకాలు కూడా వారికి అందించే విధంగా, అర్హులు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ప్రధానమైంది
కొన్ని అద్దె భవనాల్లో అంగన్వాడీ సెంటర్స్ నడిపిస్తున్నారు అధ్యక్ష. దానికి ప్రభుత్వం 2,000 రూపాయలే అద్దె నిర్దేశించింది. అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ 2,000కి అద్దె దొరకనప్పుడు ఆ టీచర్స్ అడిషనల్గా పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది అధ్యక్ష. అందువల్ల యాక్చువల్గా ఏదైతే అద్దె ఉందో దాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 1810 సెంటర్లు హెల్పర్లు ఉన్న మినీ సెంటర్లను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ పిల్లలకి ఇచ్చే కోడిగుడ్ల పైన కూడా ఒక దిష్టిబొమ్మను వేశారు. ఇవాళ గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతున్న పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి సరైన గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటే చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని నారా చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి వైఎస్ఆర్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన పనిలో నిమగ్నమయ్యారని విశాఖ జిల్లా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు నిప్పులు చెరిగారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన వద్ద నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీ నాయకులను తప్పుడు కేసుల్లో ఎలా ఇరికించాలో ఆలోచన తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలు చేసి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మరి నానా రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇవాళ ఆ లడ్డూ ప్రసాదం కల్తీ జరగలేదు అని చెప్పి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రాగానే వెంటనే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారి మీద దాడులు, జోగి రమేష్ గారి మీద దాడులు, అంటే ఒక మాజీ మంత్రులు. అప్పటికి మరి ముందు బాలబ్రహ్మనాయుడు గారి మీద, మా మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు, విడుదల రజనీ గారి మీద దాడి చేశారు. అయినా ఇంకా ఇంపాక్ట్ రావట్లేదు వాళ్ళకి. ఒక కాపు నాయకుడిని మీద దాడి చేస్తే వెంటనే డైవర్ట్ అవుతుందని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కూడా చూశారు ఆ వీడియోలు. ఏ రకంగా అంబటి రాంబాబు గారు వాహనం వెళ్తున్నప్పుడు అడ్డుకొని కర్రలతో రాడ్లతో నిలబడి వెనక నుండి ఇష్టానుసారమైన మాట రాంబాబు గారు నని ఆయన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి ఆయన తొందరపాటులో ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇవాళ ఆయన మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఆయన కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు ఆ మాట అన్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. నేను ఎలా అని ఉండకూడదు, నేను కావాలని కాదు, ఆవేశంలో ఒక మాట తూలింది, దానికి అందరూ కూడా నన్ను క్షమించాలి అని క్షమాపణలు కూడా కోరారు. అయినా సరే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఏ రకంగా లోపల పెట్టి ఆయన్ని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసి ఈరోజు దారుణం ఏమిటి అంటే కర్రలతో రాడ్లతో కార్లు బద్దలు కొట్టి ఇళ్ళల మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసి ధ్వంసం చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలా, అంటే కొట్టినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టినటువంటి వాళ్ళకి సెంట్రల్ జైలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూసాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసులు నమోదయ్యాయి. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేశారు. నిధులు పక్కదారికి మెప్మా శాఖలో 8 మంది అధికారులు సహకరించినట్లు గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల నర్సరావుపేట 1 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. దీంతో 8 మంది అధికారులపై కేసు నమోదు చేశారు. ప్రణతి, దీప, భూదేవి, మల్లికార్జునులతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షేక్ అఖిల, ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని, వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక 8 మంది కారణమని, ఆ విధంగా 8 మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని, ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు 81 గ్రూప్స్ అలాంటివి క్రియేట్ చేసి 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు.
ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యుడిగా చేరాలి అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సంబంధించిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. తొలి సభ్యత్వంగా జనసేన వీర మహిళ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం అందరూ కూడా పాల్గొని ఎప్పుడులాగే మెంబర్షిప్ అనేది జనసేన స్థాపించినప్పటి నుంచి ఎప్పటి నుంచి కూడా పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గుతా ఏ రోజు రాలేదు. పెరగటం అంటే కూడా డబుల్ ట్రిపుల్ అవుతూ వచ్చింది. అంటే పార్టీ సిద్ధాంతాలు అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమాలు, పార్టీ మీద అభిమానం, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా జనసేన సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మొట్టమొదటి సభ్యత్వం వీర మహిళగా మన దివ్య గారు, మల్లం నుంచి దివ్య గారు ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని లాంచ్ చేసాం. సో ఇప్పుడే త్వరలోనే మొత్తం అందరికీ కూడా లింక్స్, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్క సాధక్కి కూడా లింక్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారా మీరందరూ కూడా నమోదు చేసుకుని జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమ చూపించబోతున్నాం. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా సరే డైరెక్ట్ గా ఎంపీ కార్యాలయానికి మీరు సంప్రదించవచ్చు. సంప్రదించిన తర్వాత మీకు కన్సర్న్ పర్సన్ ఎవరనేది తెలియజేసి, లేకపోతే ఇక్కడికిక్కడే మా ఎంపీ ఆఫీస్ లో కూడా మీ అందరికీ కూడా సభ్యత్వం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సాధకు కూడా పార్టీ మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన ఈగోలు అది ఇతనికి చేయను అతనికి చేయను అనేది కాకుండా ప్రతి ఒక్కరికి పార్టీ మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని, ఒక వీర మహిళ అయినా సరే, జన సైనికుడైనా సరే, ఎవరికైనా సరే పాతవి అన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ కొత్త సభ్యత్వాన్ని మరింత అధికంగా చేసి పిఠాపురం నియోజకవర్గాన్ని హైయెస్ట్ మెంబర్షిప్ నియోజకవర్గంగా మనందరం కష్టపడి చేయవలసిందిగా. విశాఖ జిల్లా గాజువాక 73వ వార్డు సనత్ నగర్ లో దళిత మహిళ ఎం అనురాధకు చెందిన స్థలాన్ని కాపాడాలి అని దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిర్మాణం జరుగుతున్న స్థలం వద్ద అనురాధతో మాట్లాడి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ధైర్యం చెప్పారు. అనంతరం డిహెచ్పిఎస్ నేతలు గుడాల రాంబాబు, కె వనజాక్షి, సత్యనారాయణ, కామేశ్వరరావులు మాట్లాడుతూ తన స్థలంపై ఇతర వ్యక్తుల ప్రవేశం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సదరు మహిళ తన తండ్రితో కలిసి న్యాయ పోరాటం చేస్తుంది అని, ఆమెకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ 186/1లో తాను కొనుక్కున్న స్థలంపై ఇతరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు వాస్తవాలను గ్రహించి న్యాయం చేయాలి అని కోరారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ సిచ్యువేషన్ మన అనురాధ విషయం మీద సైట్ ఆవిడ శ్రీనివాసరావు గారి దగ్గర కొనుక్కోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అనురాధ. అయితే అవతల పార్టీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించవలసింది స్థానిక ఎంఆర్ఓ గారు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు పరిశీలించి ఈ ల్యాండ్ విషయం మీద చేయాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆ దళిత మహిళ భర్త కూడా చనిపోయాడు అనురాధకి. ఆవిడ్ని కొట్టడం చాలా అమానుషంగా ఉంది. కొట్టిన వారి మీద సరైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి నమోదు చేయాలని, మరి ముఖ్యంగా ఆ సైట్ విషయంలోని కూడా ఆవిడకి న్యాయం చేయాలని ఈరోజు మేము దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గం అంతా రావడం జరిగింది. సైట్ను చూసి పరిశీలించిన తర్వాత ఇరుపక్కల వారి దగ్గర కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి. ఈ సమస్యని కోర్టుల ద్వారా ఉంది కాబట్టి ఈ విషయాన్ని అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు పరిశీలించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా దళిత మహిళలకు జరిగిన అన్యాయాన్ని వెంటనే అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని మా డిమాండ్ చేస్తాం. నేను వచ్చాను. మరి ఇప్పుడు ఎవరైతే మాధవి ఉన్నారో ఈ సైట్కి ఒకవేళ కొనుక్కుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, వీళ్ళు కొనుక్కోవచ్చు. ఆ డిస్ప్యూట్ ఉండేటప్పుడు ఇది అధికారుల వరకు వెళ్ళినప్పుడు దీన్ని ఆపవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది. మరి అది ఆపకుండా ఈరోజు హైకోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు సైట్కి వచ్చిన వెంటనే పోలీసుల ద్వారా వీళ్ళు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారు. వాళ్ళకి పని చేసుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ధోరణి మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇటువంటి సపోర్ట్ చేయడం వల్లే ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆవిడ కాలువలో పడి ఆవిడ ఎంత లాగిందో అంటే ఇన్నర్స్ పట్లు లాగుతున్నారు అనమాట. మహిళలు మహిళలకి ఇన్నర్స్ పట్లు లాగుతున్నారు కాబట్టి అది సిగ్గుచేటు. మహిళలకే గొడవలు పెడుతూ ఇది సిగ్గుచేటు అనమాట. ఇది దళిత మహిళలకి ఇటువంటి సంఘటనలు జరగడము
ఇది చాలా దారుణం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారికి ఇటు పెందుర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయుడు కూటమి నేతలు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ సీఎం రమేష్ ఎంపీగా గెలిచిన తరువాత అనకాపల్లి పార్లమెంటులో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండి వంశీ, బీజేపీ నాయకురాలు నాదెండ్ల జ్యోతి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు ఎలా వచ్చిందనేది చెప్పడం జరిగింది. అదంతా చెప్తే ఆయన దగ్గర ఒక 2 ముక్కల్లో నేను అది క్లోజ్ చేస్తాను. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి తండ్రి 4 కొడుకులు, అలానే ఇప్పుడు ఒక ఆయన చనిపోయిన 3 కొడుకులు ఉన్నారు. అయితే ఈ తండ్రి చంద్రగిరిలో బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడ్డారు కొడుకులు, తండ్రి కూడా. టీడీపీ పార్టీ కూడా ప్రతీక పెట్టలేదు. ఆ టైంలోనే రాజకీయాల్లో వద్దామనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిచయం అవ్వడం, ఆ తర్వాత ఏ కార్యక్రమం చేసినా సరే కార్యక్రమంలో ఒక వ్యక్తి ఉంటేనే కానీ ఆ కార్యక్రమం చేస్తేనే కానీ ముందుకు ఎవరు వెళ్ళలేరు. అలా చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా కూడా ఆయన సపోర్ట్ చేస్తూ వెంటనే ఉండి చంద్రబాబు నాయుడు గారు జీవీఎంసీ 73వ వార్డు సనత్ నగర్లో ఇంటి స్థలం వివాదం కొనసాగుతూనే ఉంది. స్థలంలో నిర్మాణం చేస్తున్న మాధవి అనే మహిళ గతంలో కూడా మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలు చెప్పగా, తాజాగా స్థలాన్ని దళిత సంఘ ప్రతినిధులు సందర్శించిన నేపథ్యంలో ఆమెతో పాటు కురందాస్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో స్థలాన్ని కొన్నామని, 2005లో ఓ వ్యక్తి ఇదే స్థలంపై దౌర్జన్యానికి వచ్చారని, ఆయనపై కోర్టులో కేసు వేసి 2009లో గెలిచామని, తర్వాత 2022లో మరో వ్యక్తి రాగా ఆయనపై కేసు వేసి గెలిచామని, అంతా సర్దుమణిగింది అని భావించి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ తీసుకుని నిర్మాణ పనులు చేపట్టామని, ఈ క్రమంలో అనురాధ అనే వ్యక్తి ఈ స్థలం తనదంటూ రావడంతో మళ్లీ కేసు వేసి హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుని ఉన్నామని, తరచూ నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని ఆరోపించారు. అధికారులు విషయం చొరవ తీసుకుని న్యాయం చేయాలి అని కోరుతున్నారు. కూడా మనం హైకోర్టు ద్వారా మనం కేసు వేసి ముగ్గురిని పాటించేసి మనం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఓడిపోయిన తర్వాత లీగల్గా కూడా అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక 20 మందిని 30 మందిని ఆల్రెడీ గత వారం అయితే ముసుగులు వేసుకొని వచ్చి ఉదయాన్నే 6 గంటలకి మొత్తం కాలమ్స్ అన్ని కట్ చేశారు. మేమన్నీ కూడా పోలీస్ వారికి సబ్మిట్ చేసాం. వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. కానీ వీళ్ళకి కోర్టులన్నా చట్టం అన్నా అసలు భయం లేదండి. రోజుకు ఒక 10 మందిని తీసుకురావడం, మా యొక్క వర్క్ని ఆటంకం చేయడం, మమ్మల్ని లోపలికి వెళ్ళవకుండా నిర్బంధం చేయడం, ఈ విధంగా అంటే ఒక దౌర్జన్యం చేస్తున్నారు. మనకు కోర్టు ఆర్డర్ ఉండి ప్లాన్ అప్రూవల్ నుండి మనం అంతా కూడా లీగల్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీని మీద అధికారులు కొంచెం మాకు రక్షణ కల్పించాలని, వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము చాలా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక రోజుకొకరు అనమాట, రోజుకొకరు మా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కానీ మాకు ఒక భయం అనమాట. ఏంటంటే ఎవరు వస్తారో, ఎవరు వచ్చి ఏడ్ చేస్తారో, మా మీద దాడి చేస్తారో తెలీదు, పనుల మీద వర్కర్స్ మీద దాడి చేస్తారో తెలీదు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని కొంచెం దయచేసి సంవత్సరంలో నా స్థలం కొనుక్కున్నాను. ఇది జగ్గపు సత్యవతి వరలక్ష్మి గారి దగ్గర కొనుక్కున్నానండి. తర్వాత కూడా నా మీద చాలాసార్లు నేను కోర్టులో గెలుచుకున్న తర్వాత కూడా నా మీదకి మళ్ళీ పొనమల శ్రీనివాసరావు అనే అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఆయన మీద కూడా నేను కోర్టులో గెలుచుకున్న, ఇదిగోండి వెనక కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆర్డర్ వచ్చి కూడా నేను కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాక నా మీద అన్యాయంగా వచ్చి నేను నా వర్క్ కన్స్ట్రక్షన్ ఆపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోని కాలమ్స్ కూడా కట్ చేస్తారు. దాని మూలంగా నాకు ఒక 6-7 లక్షల నాకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరిస్తూ మళ్ళీ ఇంక నేను వర్క్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా సరే నా తమ్ముడి మీద కూడా చాలా అభియోగాలు చేసి వాళ్ళని కూడా బయటకు లాగి ఇంకా నాకు కూడా ప్రాణరక్షణ లేకుండా వర్క్ కూడా నన్ను కట్టనీయకుండా చేస్తున్నారండి. నాకు మాత్రం ఈ వాళ్ళు అన్యాయంగా వచ్చి ఒక 50 మంది మనుషులు తీసుకొచ్చి చీకటినే ఇంకా నా వర్క్ ఆపాలని చూసి చేస్తున్నారు. అయినా సరే నేను వర్క్ చేస్తుంటే వాళ్ళేమో నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు కూడా ప్రాణరక్షణ కావాలి. ఈ పెనుగులాట్లో కూడా నాది ఒక 6 తులాల గొలుసు కూడా పోయిందండి. కాలమ్స్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే అవి కూడా పగలగొట్టేశారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ చేస్తుంటే ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా ఇలాగా డిస్టర్బ్ చేసి నన్ను నా తమ్ముడిని ఎంతసేపు రోడ్డు మీదకి లాగి మమ్మల్ని మాత్రం ఇంకా